ఒకరు సీరియస్గా పిండి పిసుకుతున్నారు, మరొకరు అంతే సీరియస్గా ముద్దలు చేస్తున్నారు, మరొకరు వాటిని పర్ఫెక్ట్ షేప్లో చపాతీలుగా మారుస్తున్నారు. అయితే వీరంతా బాల కార్మికులు అనుకుంటే పూరపాటే. వీరంతా నెల్లూరు జిల్లాలోని గండిపాలెం గురుకుల స్కూల్ విద్యార్థులు. ప్రస్తుతం వీరికి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్స్ వారికి ఇలా పనులు ఎలా చేయాలో నేర్పిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రతి ఆదివారం వీళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి 45 కిలోల పిండిని చపాతీలు మార్చాలని ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది. ఒకప్పుడు గండిపాలెం గురుకుల స్కూల్ అంటే విద్యార్థులకు ఒక వరం, కానీ ఇప్పుడు ఒక శాపంగా మారిందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం గురుకుల స్కూల్కు కొత్త సిబ్బంది వచ్చారని, వారంతా స్టూడెంట్స్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ప్రతి ఆదివారం 1300 చపాతీలు చేయాలని స్టూడెంట్స్కు ప్రిన్సిపాల్ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది.